స్తోత్రం. అందరూ కూర్చోండి. మరి సమయంలో శ్రీని గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత కార్యక్రమంలో మనం వెళ్ళమండి. గుడిసె శ్రీని గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేస్తున్నామండి. స్తుతి స్తోత్రం ప్రభా. గడిచిన వారం నుంచి వారం వరకు సజీవ రెక్కల చాటున మమ్మల్ని కుటుంబాన్ని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కాచి దాచి కాపాడుతాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి వారం ప్రభా నీ సన్నిధికి వచ్చి స్తుతించుకుని ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు మా కుటుంబాలకి మా కనగల గ్రామాన్ని కూడా కాపాడుతూ నడుచున్నాను ప్రభా. అందరికీ ప్రభా దివ్య సమృద్ధిగా దయచేయాలని నడుచున్నాను. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు దీవించి ఆస్వాదించండి. ఎవరెవరైతే ప్రభా ఈ అవసరాలతో వచ్చారో నేడే తీర పట్టణంలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను. ఇందు నిమిత్తమే నేను పంపబడుతున్నని వారితో చెప్పాను. తరువాత ఆయన యోదయ సమాజ మందిరములో ప్రకటించుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగం మరి లూకా సువార్తలో మనం చదువుకున్న అంశం ఏంటంటే, దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నది ఏంటంటే, ఆయన నేనే తీర పట్టణములోను దేవుని రాజ్య సువార్త ప్రకటింపవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారంలో మనం ఏమి నేర్చుకున్నామంటే, యేసుక్రీస్తు ప్రభు గారు ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? ఇంకా 3 విషయాలు మనం చెప్పుకున్నాం కదా. మొదటిది, దేనికోసం వచ్చారు యేసు ప్రభు లోకానికి? సత్యముల గురించి వినాలి. దేవుని వాక్యాలు మరి చాలా తక్కువ సమయంలో చెప్తున్నాడు. ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. దయచేసి చదువుకున్న వారు కూడా ఉన్నారు, చదువువచ్చిన వారు ఉన్నారు. దయచేసి వాక్యాన్ని వినాలని మరి ప్రభు పేట మనం చేస్తున్నారు. మరి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఈరోజు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభు గారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, దేవుని రాజ్య సువార్తను కూడా ప్రకటించడానికి వచ్చారు. ఎందుకు వచ్చారు దేవుని యొక్క దేవుడు అంటే, గత వారంలో మనం నేర్చుకున్నాం. సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి, నశించిన దానిని వెతికి రక్షించడానికి, ఈ లోకానికి అనేక మందిని బ్రతికించడానికి యేసు ప్రభువు వారి లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం చూసినట్లయితే, దేవుని రాజ్య సువార్తను ఆయన ప్రకటించడానికి ఈ లోకానికి యేసు ప్రభువు వారు వచ్చారు. ఒకసారి మనం ఆయన నేనే తీర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. యేసు ప్రభు గారు నేనే తీరిన ప్రాంతంలో దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నారంట. ఆయన రాజ్య సువార్తను ప్రకటించడానికి ఎక్కడికి వచ్చారంటే, యేసు ప్రభు గారు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూడవచ్చు. ప్రియులారా, ఈరోజు ఈ క్రిస్మస్ దినాల్లో ఇప్పుడు మనం పాట పాడుకున్న రక్షకుడు ఉదయించినాడట కదా. రక్షకుడు ఎవరి కోసం ఉదయించాడండి? మన కొరకే రక్షకుడు ఉదయించాడని మనం పాడుకున్నాం. అందుకే ఇంకా అనేకమైన మర్మాలు మనం చూస్తే, అనేకమైన సందర్భాలు మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది. ఆయన రాజ్య సువార్తను ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూడవచ్చు. ఇందు నిమిత్తమే కదా నేను పంపబడుతున్నని వారితో చెప్పాను. ప్రజలతో ప్రభువు వారు అంటూ ఉన్నారు ఏమనంటే, నేనే తీర పట్టణస్తులు. ఈరోజు మన బేతేల్ సంఘ పట్టణస్తులు దేవుని రాజ్య సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేన్ని అంగీకరించాలంటే, దేవుని రాజ్య సువార్తను మనము ప్రకటించాలి. ఆయన రాజ్యమును వెదకాలి. దేవుని రాజ్యం అంటే ఏమిటో ప్రకటించాడు ఆయన. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ప్రియులారా, ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం ఒకసారి మనం అందరం కూడా తెలిసినట్లయితే, అక్కడ ఈ రకంగా తెలియజేస్తుంది. 17వ వచనంలో ఒకసారి చదువుదాం, చూడండి ఒకసారి. చూడండి ప్రియులారా, ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే, అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి చాలా మందికి తెలియదు కదా. దేవుని రాజ్యం అంటే ఏంటంటే, దేవుని రాజ్యములో భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందు ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తులకు దాసుడైన వాడు
దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయబట్టిన ఆసక్తిని అనుసరించము. ప్రియులారా, దేవుని రాజ్యం అంటే ఏంటంటే ప్రియులారా, చాలా మంది అనుకుంటారు దేవుని రాజ్యం అంటే ఆయనలో ఏముంటుంది, దేవుని రాజ్యం అంటే ఏమిటి అని చాలా మంది తెలియకపోవచ్చు కదా. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యంలో ఏముండవంట? భోజనములు పానములు కాదు కానీ కదా. దేవుని రాజ్యంలో ఏముండవండి? భోజనాలు ఉండవు, తాగడానికి పానీయాలు ఉండవు. ఏముంటాయంటే దేవుని రాజ్యంలో నీతి సమాధానం, ఈ రెండే ఉంటాయి. ప్రియులారా, ఈ లోకంలోనే మనం ఎక్కడికి వెళ్ళినా మనకి మంచి మంచి ఆతిథ్యాలు ఇస్తారు. ఈ లోకంలోనే మనం ఎక్కడికి వెళ్ళినా మరి మంచి ఆహారాలు పెడుతూ ఉంటారు ఈ లోకంలో. కానీ చాలా మంది అనుకుంటారు దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యంలో ఏముండవంట? భోజనాలు ఉండవు, పానీయాలు ఉండవు. ఆయనలో ఉండేది ఏంటంటే నీతి సమాధానము. ఆ నీతి సమాధానము కనుక మన జీవితాల్లో ప్రియులారా ఉన్నట్లయితే మనము కూడా ఎక్కడ ఉన్నట్టామో తెలుసా? దేవుని రాజ్యంలో మనం ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రియులారా. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి? ఎందుకు ఆయన దేవుని రాజ్యంలో ఎందుకు ప్రకటించాడు? ఆయన దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా సొంత రక్షకులుగా అంగీకరించాలి ఆయన ఒక మనవి చేసుకున్నాడు. కాబట్టి దేవుడు రాజ్య సువార్తను ప్రకటించాడు ఈ రోజు. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడై ఉన్నాడు, మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. ప్రియులారా, మనం ఎవరికి దోసులుగా ఉండాలంటే క్రీస్తుకు దోసులుగా ఉండాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఈ రోజు మనకు నేర్పిస్తూ ఉన్నారు. దేవుని రాజ్యం అంటే ప్రియులారా, ఈ లోకంలో మనం ఉన్నాము. దేవుని రాజ్యం అంటే ఈ లోకంలో, అందుకే అంటాడు మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, అదేంటంటే మీరు మీ యొక్క ప్రతి విషయంలో కానీ ఏ విషయంలో కూడా చింతింపుకుడి. ఆహార విషయంలో కానీ వస్త్రాల విషయంలో కానీ ఏ విషయంలో కూడా మీరు దుఃఖించవద్దు. ఎందుకంటే నా రాజ్యమును నా నీతిని మీరు ఏమి చేయాలి? మొదట మీరు వెతుకుతే. ప్రియులారా, ఒకసారి మీరు గమనించండి. ఈరోజు పిల్లలు, తల్లులు, తండ్రులు చాలా మంది ఈరోజు మనకు ధనము లేదా, బట్టలు కొనుక్కోవడానికి, వస్త్రాలు కొనుక్కోవడానికి ధనము లేదా, చాలా మంది బాధపడుతున్నారా? ఒకటే మీరు చేయండి, మీరు ఆయన నీతిని వెతకండి, ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి. అప్పుడు అన్నీ కూడా మీకు చెప్పాలందరూ కూడా, అప్పుడు అన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఆయన నీతిని మనం వెతకకపోతే, ఆయన రాజ్యాన్ని మనం వెతకకపోతే మనకి ఏమీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఏమీ కూడా దయచేయడంట ప్రియులారా. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుని రాజ్యంలో భోజనములు పానములు కాదు కానీ దేవుని రాజ్యంలో ఏముంటుందండి? నీతి సమాధానాలు ఉంటాయంట. సమాధానం ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన వరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఈయన ఒక శిష్యుడిగా వచ్చాడు, ఒక మానవుడిగా వచ్చాడు, ఒక మరి అవతారిగా వచ్చాడు ఈ భూమి మీదకి. ఆయన రాకపోతే ఈరోజు క్రైస్తవం అనేది ఈరోజు లేదు ప్రియులారా. ఈరోజు ప్రపంచాలు, ఈరోజు ప్రపంచ దేశాలు, ఖండాలు అందరూ కూడా క్రిస్మస్ పండుగలు జరుపుకుంటున్నారంటే కారణం ఏంటంటే నిజమైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి ఆయన ఏమి తీసుకొచ్చాడంటే నిజమైన వెలుగును తీసుకొచ్చాడు. ఆ నిజమైన వెలుగు ఏంటంటే ఈ రోజు చీకటిలో నడుచుకున్న వారందరూ కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు అంటూ ఉన్నారు, ఏ ఒక్కరు కూడా చీకటిలో ఉండకూడదు, ఏ ఒక్కరు కూడా పాపంలో ఉండకూడదు, ఏ ఒక్కరు కూడా నిత్య నరకాగ్నికి లోనవ్వకూడదు. కాబట్టి నేను వారు నా కొరకు నేను ప్రాణం పెట్టాలి, నేను వారి కొరకు నేను ఏమి చేయాలి? ఈ రోజు మరి అమ్మ మరి దేవుడి కొరకు, మరి దేవుడు యేసు ప్రభు కొరకు మరి అవమానం భరించింది, త్యాగం చేసింది. మరి అమ్మ కన్యక మరి గర్భవతి ఒక కుమారుడు కంటదని యెషయా ప్రవక్త కన్నా ముందే మరి బైబిలు మరి గాబ్రియేలు దేవదూత చెప్పినప్పుడే ప్రవచనం ముందుగానే తెలియజేస్తున్నాను. ఒక ప్రవచనం మరి అనుకుంది, అయ్యో నేను ఇంత అవమానాన్ని ఎలా భరించాలని అనుకుంది. ఒక కన్యక మరియా దేవదూత చెప్పిన మాట యేసు ప్రభు మరి దాసుడిగా ఆమె గర్భాన్ని మరి జన్మించినట్టుగా ఈరోజు అనేకమైన ప్రపంచాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. యెషయా చెప్తూ ఉన్నాడు, ఆయన మనకు ఒక శిశువు అనుగ్రహించబడును, మనకు ఒక శిశువు పుడతాడు. ఆయన ఎవరో తెలుసా?
ఆయన కుటుంబం మీద ఏముంటుందో తెలుసా? రాజ్యభారం ఉంటుంది. ఆయన ఎవరంటే ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అతనికి పేరు పెట్టబడి. ఇమ్మానుయేలు అనే దేవుడు, ఆయన మన భాషాంతరము దేవుడు తోడని మనకి అర్థము. అంటే ప్రియులారా, దేవుడు ఒకే ఒక ప్రభువు వారు, ఇమ్మానుయేలు దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, అనేకమైన ప్రపంచాలు, అనేకమైన కోట్లాది పేర్లున్న దేవత దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఈ లోకంలో, ఆ ప్రభువు ఎవరంటే యేసు ప్రభు ఒక్కడే. నిజమైన నమ్మిన వారు అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవుడు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజు దేవుడు అంటూ ఉన్నాడు, ఈ రోజు దేవుని రాజ్యంలో నీతి సమాధానం ఉండాలి. ప్రతి సంఘాల్లో నీతి సమాధానాన్ని దేవుడు అనుగ్రహించాలని చూస్తూ ఉన్నాడు. 19వ వచనం మనం చూస్తే, కాబట్టి సమాధానమును క్షేమాభివృద్ధిని కలుగు చేయవాటిను ఆసక్తితో అనుసరితము, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు. ఒకసారి వచనం అలా చూద్దామా? భోజనము నిమిత్తము దేవుని పనిని. ప్రియులారా, దేవుని పనిని ఎప్పుడు కూడా మనము పాడు చేయకూడదు. భోజనము నిమిత్తమని మనకు భోజనాలు ఎంత ప్రాముఖ్యమో దేవుని వాక్యము కూడా అంతే ప్రాముఖ్యము. భోజనాలు ఉన్నాయని 1 గంటగా ఇవ్వకూడదు. బంధువులం టైం ప్రకారంగా 2 అయినా 1 గంటలైనా దేవుని క్రమంగా మనం కొనసాగించాలి. ఇక్కడ ఏముందంటే అక్కడ ఒకసారి చదవండి. ఒకసారి ఇక్కడ మనుషులు ఆ భోజనము నిమిత్తము దేవుని పనిని మనం పాడు చేయకూడదు. ప్రియులారా, ఈరోజు మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, క్రిస్మస్ లో కూడా భోజనాలు జరుగుతూనే ఉంటాయి, దేవుని పని జరుగుతూనే ఉంటుంది. దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన సమయం మనం ఏం చేయాలి? దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. భోజనం నిమిత్తం దేవుని పని ఎప్పుడు కూడా మనము పాడు చేయకూడదు, అడ్డుపడకూడదు. దేవుని పని ప్రాముఖ్యము. ఆత్మీయాహారాన్ని మనం వడ్డించకపోతే అనేకమైన సేవకులు 10,000 మరి ఇస్తున్న కానుకలు వారి కనీసం గంట సేపు కూడా దేవుని వాక్యాన్ని చెప్పకపోతే, వినకపోతే ఇది చాలా మనకి శాపం. అందుకే అంటున్నాడు, దేవుని రాజ్యం ఎక్కడుందో ప్రకటించాడు. లూకా సువార్త 17వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూస్తే ప్రియులారా, లూకా సువార్త 17వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుతున్నాడు. ఒకసారి, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక, ఇదిగో ఇక్కడ ఉన్నది, అదిగో అక్కడ ఉన్నదని వీలు పడదు వారికి. చాలండి ప్రియులారా, మీకు రెండవదిగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, దేవుని రాజ్యము ఎక్కడుందో తెలుసండి. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం ఎక్కడుందట చెప్పాలి. దేవుని రాజ్యం ఎక్కడుందట? మీ మధ్యనే. అందరూ జాగ్రత్తగా వినాలి ప్రియులారా. చాలా మంది ఈరోజు దేవుని వాక్యం మనకు సత్యాన్ని అనుగ్రహిస్తూ ఉంది. ఇక్కడ తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం ఎక్కడుందంటే ఎక్కడెక్కడో లేదు, మీ మధ్యనే ఉన్నది. అదేంటో తెలుసా? ఇదిగో ఇక్కడ ఉన్నదని, అదిగో అక్కడనని చెప్పు వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుడు ఈ వాక్యాన్ని మనకి ఎందుకు చెప్తున్నాడంటే ప్రియులారా, చాలా మంది ఈ రోజుల్లో ఎలా ఉన్నాయంటే బోధలు, దేవుడు అక్కడ ఉన్నాడు కదా, దేవుడు ఇక్కడ ఉన్నాడు అని చాలా మంది చెప్పే బోధనలో అనేకమైన సత్యాలు గ్రహించలేకపోతున్నారు చాలా మంది. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని ఆయన వాక్యం పట్ల మనం నిలకడగా ఉంటే మనల్ని ఎవరు కూడా మోసము చేయజాలరు. అందుకే దేవుని వాక్యం మనం చదవాలి. 1కి 10 సార్లు దేవుని వాక్యాన్ని చదివితే దేవుడు అనేవాడు తెలుస్తుంది. ఒకవేళ చదువురాని వారు ఎవరైనా ఉంటే, దేవుని మాటలు జాగ్రత్తగా ఉంటే వారు సత్యాన్ని గ్రహిస్తారు ప్రియులారా. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యం ఎక్కడ ఉందంటే మనలోనే ఉన్నదంట. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, ఆయన రాజ్యంలో మనము చోటు ఇవ్వగలుగుతున్నామా లేదా? ఆయన రాజ్యం మన మధ్యనే ఉన్నదంటే దానికి అర్థం ఏంటంటే రక్షణ కలిగి ఉన్నామా లేదా? ఒకసారి మనం గ్రహించాలి. ఈరోజు జగ్గయ్య మేడి చెట్టు ఎక్కినప్పుడు, అయ్యో నా యేసుని చూడాలి అనుకున్నాడు జగ్గయ్య. ప్రజలందరూ కూడా అనేక మందిని యేసు ప్రభు ఒక మార్గం గుండా వెళ్తూ ఉంటే ఆ జనాలందరూ కూడా చుట్టుముట్టేస్తారు. మరి యేసు ప్రభుని చూడటానికి ఆ యొక్క జగ్గయ్యకి పట్టుకోవడానికి అవకాశం లేదు. ఒక మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు, నా ప్రభువు వారు నేను చూడాలి,
నా ప్రభువు వారిని నేను ఎలాగైనా సరే ఈ రోజు నేను చూడాలని జక్కయ్య చెట్టెక్కి చూస్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు ప్రతి ఒక్క హృదయాంతరంగాలు ఎరుగున్న దేవుడు కాబట్టి యేసు ప్రభు చూస్తూ ఉన్నారు. ఎక్కడ మరి నా జనులు ఉంటారో, ఎక్కడ నా నామను ప్రకటన చేస్తున్నారని యేసు ప్రభు చూస్తూ ఉంటే మేడి చెట్టు పెట్టిన కనిపించాడు. ఎవరండి? జక్కయ్య కనిపించాడు. జక్కయ్య, నువ్వు దిగిరా, నేను నీ ఇంటికి నేను రాబోతున్నాను. నేను నీ ఇంటికి ఏమొచ్చిందో తెలుసా? రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. నేను నీ ఇంటికి ఏమొచ్చిందో తెలుసా? రక్షణ వచ్చింది. నీ ఇంటికి నేను బస చేయడానికి వస్తున్నాను. నీ ఇంటిలో నేను ఆతిథ్యం ఇవ్వడానికి నాకు నువ్వు మరి ఆహ్వానించావా అని యేసు ప్రభు జక్కయ్యను అడిగినప్పుడు జనులందరూ కూడా అనుకుంటూ ఉన్నారంట, అదేంటి జక్కయ్యను అడుగుతున్నాడు యేసు ప్రభు వారు? జక్కయ్య చాలా దుర్మార్గుడు. జక్కయ్య చాలా మంది దగ్గర మరి డబ్బులు వసూలు చేశాడు. జక్కయ్య చాలా ధనాపేక్ష గలవాడు. జక్కయ్య చాలా మంచివాడు కాదు. ఒక దుర్మార్గుడి ఇంటికి దేవుడు ఏంటని ప్రజలు అనుకుంటూ ఉంటే దేవుడికి కావాల్సింది ఎవరో తెలుసా అండి? నీతివంతులు కాదు. దేవుడికి కావాల్సింది ఎవరంట? దుష్టులు దుర్మార్గులు ఎవరైతే పాపంలో ఉన్నారో దేవుడు వారినే పట్టుకుంటాడు. కానీ జక్కయ్య జీవితం ఆ రోజు నుంచి సుందరంగా మారిపోయింది. జక్కయ్య ఒకప్పుడు డబ్బులు వసూలు చేసి ధనాపేక్ష కలగవాడని బైబిల్ గ్రంథాలు చెప్తూ ఉంటే ఈ రోజు యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఎవరున్నారంటే యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఆ ఇంటిలో ఉన్నాడు. జక్కయ్య ఇంటికి ఎప్పుడైతే యేసయ్య వెళ్ళాడో ఆ ఇంటికి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. ఈ రోజు ప్రియులారా, క్రిస్మస్ చేసుకునే మనము, దేవుని క్రిస్మస్ ను ఆరాధిస్తున్న మనము, క్రీస్తు లేకుండా మనం ఎంతో ఆరాధించిన ఆ యొక్క క్రైస్తవానికి అర్థం లేదు. ప్రియులారా, ఎవరు కూడా బాధపడవద్దు. ఎందుకంటే క్రైస్తవునిగా నువ్వు క్రీస్తును ధరించుకున్నప్పుడే నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో చూడగలవు. ప్రియులారా, ఈ దినాలు వస్తూ ఉంటాయి, క్రిస్మస్ జరుగుతూ ఉంటాయి. 2025, 26 ఆ దినాలు వస్తూ ఉంటాయి. కానీ నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో రావాలంటే నీవు క్రీస్తును ధరించుకున్నప్పుడే నువ్వు నిజమైన వెలుగు నీలో ఉంటుంది. నువ్వు నిజమైన క్రిస్మస్ ని అప్పుడే నువ్వు ఆనందించగలవు. క్రీస్తు లేకుండా క్రిస్మస్ మనం చేసుకుంటే క్రీస్తు కూడా మన యందు ఆనందించే దేవుడు కాదని ఇక్కడ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. జక్కయ్య ఇంటికి దేవుడు వెళ్ళినప్పుడు, జక్కయ్య అంటే ఎవరో దేవుడికి తెలియనప్పుడు, దేవుడికి జక్కయ్య అంటే ఎవరో తెలియనప్పుడు, జక్కయ్య ఇంటిలో ఒక గృహానికి వెళ్ళినప్పుడు జక్కయ్య కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడింది. జక్కయ్య ఇంటిలో ఆ రోజు నుంచి కూడా సమస్తాన్ని విడిచిపెట్టి, అయ్యా నేను ఇప్పుడు వరకు తప్పు చేస్తాను, ధనాపేక్ష కలిగిన వాడిని, అనేక మంది దగ్గర భయంకరమైన డబ్బులు వసూలు చేస్తాను, నేను ఈ రోజు నుంచి అలాంటి వాడుకుని నేను చేయను ఇంకా. ఎందుకంటే నా దేవుడు నాకున్నాడు, నా యేసయ్య నా ఇంటికి వచ్చాడు, నాకు నా ఇంటికి ఆనందం వచ్చిందని జక్కయ్య సమస్తాన్ని విడిచిపెట్టాడు. సమస్తాన్ని కూడా కోల్పోయాడు. దేవుడు పట్టుకున్నాడు, దేవుడి కుటుంబానికి వెళ్ళాడు, దేవుడి యొక్క రక్షకుడిగా చేరాడు, అనేక మందిలో దీవించబడ్డాడు. ఈ రోజు మనము కూడా జక్కయ్యలాగా దేవుడిని చూడటానికి ఆశపడితే దేవుడు ఈ రోజు సిద్ధంగా ఉన్నాడు. నా దగ్గరికి ఎవరు రావాలన్నా, నా దగ్గరికి ఎవరు రావాలన్నా కూడా ఆయన దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడి దగ్గరికి వెళ్ళేవారు, అయ్యా నేను చూడాలనుకుంటున్నాను. ఈ రోజు నా యొక్క జీవితంలో నిజమైన క్రిస్మస్ ఎప్పుడో తెలుసా? నా కుటుంబంలో రక్షణ ఉన్నప్పుడే. నిజమైన క్రిస్మస్ ఎప్పుడో తెలుసా? నా జీవితంలో నా దేవుడు ఎప్పుడైతే నా రక్షకుడిగా నేను ధరించుకుంటానో అప్పుడే నా దేవుడు నాకు వచ్చాడు. అది కంచుకున్నాడు, సర్వోన్నతమైన స్థలంలో నీకు ఏమి కావాలంట? మహిమ కావాలి, దేవునికి మహిమ కావాలి. ఆయనకి ఇష్టమైన మనుషులకి ఏమి ఉండాలంట? భూమి మీద సమాధానం ఉండాలని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ తెలియజేస్తున్నాయి ప్రియులారా. ఎందుకంటే కొందరు దేశంలో గొర్రెల కాపరులు జ్ఞానులు, వారు దేవుని తెలుసుకున్నారు. బంగారం సామ్రాణి గోళము దేవునికి సమర్పించినప్పుడు, అయ్యో ఒక తూర్పు దిక్కున నక్షత్రం పుట్టింది, ఆ నక్షత్రం ఉదయించినప్పుడు ఏంటి మహానక్షత్రం ఏంటని వారు గ్రహించుకున్నప్పుడు యేసు ప్రభువు వారు అక్కడ ఉదయించడం జరిగింది. ఒక సత్రాన్ని ఆయన పశువుల తట్టులో ఆయన పండుకున్నాడు. ఈ రోజు ప్రియులారా, ఒక దరిద్రుడిగా జన్మించాడు. ఈ రోజు మన బిడ్డలు ఒకసారి మనం గమనించినట్లయితే అనేక మంది ఈ రోజు గవర్నమెంట్ ఆసుపత్రిలోకి వెళ్ళి వారు పురులు వేసుకుంటూ ఉంటే చాలా మంది అనుకుంటారు డబ్బులు ఏదేమో అనుకుంటారు. కానీ ఒకప్పుడు యేసు ప్రభువు వారు సత్రంలో స్థలము లేనందున ఒక పశువుల తొట్టులో ఆయన జన్మించడం జరిగింది. కానీ ఈ రోజు దానికి అర్థం ఏంటంటే చాలా మంది పశువుల తొట్టులో స్థలము ఆయన లేనందున, సత్రంలో స్థలము లేనందున ఈ రోజులో ప్రియులారా చాలా మంది జీవితాల్లో దేవునికి స్థలం ఇవ్వకపోతే మనము కూడా వారికి మనకి ఎటువంటి అర్థం మనకి లేదు. ఈరోజు మనం ముఖ్యంగా చెప్పవలసిన మాట ఏంటంటే దేవుడు ఈ రాజ్య సువార్తను ప్రకటించడానికి ఎందుకు వచ్చాడంటే ప్రియులారా,
ప్రియులారా, ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుని రాజ్యము నీతిని మనం వెతికితే అప్పుడు అన్నీ కూడా మీకు అనుగ్రహించబడండి. సండే స్కూల్ పిల్లలారా, మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని యొక్క ఆయన రాజ్యాన్ని నీతిని తల్లిదండ్రులుగా వారికి తెలియజేయండి. దేవుడు మీకు కావలసినవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ధారాళంగా దేవుడు దయచేస్తానన్నాడు. దేవుని రాజ్యం అంటే భోజనమును పానమును కాదు, కానీ దేవుని రాజ్యం అంటే ఏంటండి? నీతి, సమాధానం. ఈ రెండే దేవుని రాజ్యంలో ఉండవలసినవి. నీతి, సమాధానం. నీతి తరతరాలు వెంటాడుతుంది, సమాధానము కుటుంబాలతో పోరాడుతుంది. ఈ రెండు కూడా మనకు ఉన్నట్లయితే దేవుని నిజమైన దేవుడిగా మనం చూడగలము. సర్వోన్నతమైన స్థలంలో ఏమి కలగాలండి? దేవునికి ఎప్పుడు కూడా మహిమ కలగాలి. ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద ఏమి ఉండాలంటే సమాధానము ఉండాలి. ఈ రెండు కూడా మనకు అనుగ్రహించిన దేవాది దేవుడు. దేవుణ్ణి మరి ఈ రెండు కూడా మన జీవితంలో ఉన్నట్లయితే రానున్న దినాల్లో దేవునికి బహు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, దేవుడు పనికొచ్చే పాత్రగా మనం వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి దేవుడితో మనం ప్రమాణం చేసుకుంటే, అయ్యా 2025 సంవత్సరం ముగించబడుతుంది, దినాలు గడుస్తూ ఉన్నాయి, ఏ రోజు ఏ దినమున ఏది సంభవించినో అది మనకు తెలియదు అని సొలొమోను భక్తుడు చెప్పినట్లుగా రేపటి దినమే మనది, ఈ రోజే మనది, రేపటి దినం ఏదో కాదు, మనది కాదు. ప్రియులారా, నేను క్రిస్మస్ వచ్చినప్పుడు మరి ప్రతి క్రిస్మస్ చదివేవాడిని. మోషే వాళ్ళ వాటర్ యువర్ చాయిస్ ఎప్పుడు కూడా కానుక సమర్పించేవాడు, 500,000 రూపాయలు రాసేవాడు అన్న. కానీ ఆయన ప్రభునందు మన గత వారంలో నిద్రించాడు కదా. రోజులు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయో తెలియదండి ప్రియులారా. ఎందుకంటే ఆ షాప్ పేరు మీద రాసేవాడు ప్రతి సంవత్సరం. కానీ నాకు చాలా బాధ అయింది. అంటే దేవుడి దినాలు ఎప్పుడు ఏ రకంగా ఉంటాయో తెలియదు. కాబట్టి ఇచ్చిన దినాన్ని బట్టి నువ్వు ప్రభుని స్తుతించగలిగితే అనేకమైన దినాలను చూడగలుగుతావు. దేవుడిని నువ్వు ఆరాధించగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు నీకు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి దేవుని కొరకు రానున్న దినాల్లో అనేక మంది కొరకు దేవుడు ప్రయోజనకరంగా దేవుడు తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో, ఈ నూతనమైన సంవత్సరం రాకముందే ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు దేవుడు మనందరి కుటుంబాల్లో కూడా సంతోష సమాధానాలు దేవుడు అనుగ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దేవుడు ప్రతి ఒక్క కుటుంబాల్లో నెమ్మది, ఐక్యత, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, కనికరము దేవుడు ప్రతి ఒక్క కుటుంబాల్లో కూడా దేవుడు దయ చూపించును గాక. అందరం ఒకసారి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మన అద్భుతులుగా ప్రేమించిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ దినము మీరు మాకు నేర్పించిన అంశాన్ని బట్టి మీకు వందనాలు. దేవుని రాజ్యం అంటే ఏంటో, దేవుని రాజ్యంలో ఎక్కడుంటాదో నేను మన మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యం మన మధ్యనే ఉన్నది అన్నారయ్యా. ఎందుకంటే ప్రభా, మా ప్రాణం పోయేంత వరకు కూడా మీతో ఉంటాను. నన్ను తుది శ్వాస విడిచి వరకు కూడా నేను మీతో ఉంటాను. మీరు లేకపోతే ఈ లోకంలో మాకు ఏది కూడా జరగదు నాయన. మీరు మాకు కావాలి నేను. మీ సన్నిధిలో మేము నివసించాలి, మీ సన్నిధిలో మేము పాలు పంపులు చేసుకోవాలి. మీరు లేకపోతే మా జీవితం అంతా కూడా వ్యర్థమే అయ్యా. అందరం కూడా ప్రార్థన చేద్దామా? మీరు మా పిల్లల దేవుడి సమయాన్ని బట్టి దేవా మమ్మల్ని ఇంకను మీ దినాలలో మీరు లెక్కించండి. నేను మీ రాజ్య సువార్తలో మమ్మల్ని ఇంకా ఉద్యోగించండి. నేను మీకు వందనాలు. మీ కొరకు నేను పరియోగం చేయగలరు. నేను పైకి ఎవరెత్తేవాడుగా మమ్మల్ని చేయండి. మీకు వందనాలు. నేను జరుగుతున్న క్రిస్మస్ ఆరాధన నీ నామం మహిమకరంగా జరిగించమని నైనా వాతావరణాన్ని మీ స్వాధీనపరచుకోండి. అనేక మంది బిడ్డలు ప్రభా పాలు పంపులు చేసుకుంటున్నారు. ఇంకా నైనా గుప్పులు విప్పడానికి అనేక మంది హృదయాలను ప్రేరేపించి జరగాల్సిన కార్యక్రమాన్ని చేతికి సమర్పిస్తున్నాం. మా రక్షకులైన యేసయ్య వారి శ్రేష్టమైన నామములో మేము ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, వాక్యం చంద్రపాట అనంతరం మరి హెచ్చరికలు తెలియజేస్తాము. జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ కూడా దయచేసి సంఘ బిడ్డలు మరి ఎవరికి కూడా ఎక్కడికి బయటకు వెళ్ళవద్దు. అందరూ కూడా హెచ్చరికలు వినాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం.
ప్రేమైన దేవుని పిల్లారా, కోడోతి మీ అందరి వందనాలు. మరి దేవుడి కృపను బట్టి మరి దేవుడు మనల్ని డిసెంబర్ నెల అంతా కాచి కాపాడి 21వ తారీఖున దేవుడు మనల్ని నీట్గా మరి నిలబెట్టుకుని ఉన్నాడు. ఎంతో మంది ఈ యొక్క ఆనందము చూడలేకపోయారు. మరి దేవుడు మనకి ఈ ఆనందాన్ని కలగజేశాడు. అంటే ఏం పెట్టారా? ఎందుకంటే మరి మనము ఈ క్రిస్మస్ దినాలలో ఈ రోజు నుంచైనా మనకి నిజమైన క్రిస్మస్ మనకు కావాలి. ఏం కావాలండి? నిజమైన. నాకు ఇదివరకు క్రిస్మస్లో గోదావరి పక్కన జరిగి పాట ఉండేటప్పుడు మా నాన్న అప్పుడు జనవరి అయ్యాక బాగా చేసేవారు. ఎక్కడంటే గోదావరి పక్కన అందరూ కూడా చర్చకు వచ్చిన తెలుసు. అయితే ఆ పండగ దినాల్లో నేను ఏం చేసేవాడిని తెలుసా? ఏం చేసేవాడినండి? అప్పుడు ఫుల్ కోర్స్లో ఎనఫ్ సూర్యులు పెట్టుకున్నాను. ఏం పెట్టుకున్నానండి? ఎనఫ్ సూర్యులు పక్కన తాటేకి ఒక కింగ్ సైజ్ సిగరెట్ పెట్టి ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చోడు, ఎల్లో రౌండ్ చేసాడు. అప్పుడు నిజంగా మన హృదయానికి క్రిస్మస్లు ఉన్నాయి. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నానో ఆ రోజు నుంచి నా హృదయంలో ఏముందండి? నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. మనకి నిజమైన క్రిస్మస్ కావాలంటే మన అన్ని విడిచిపెట్టిన రోజే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టిన రోజే నిజమైన క్రిస్మస్ లో మనం నడవగలుగుతాం. ఏ మన హృదయంలో ఎంత చెడ్డ తలంపులున్నా మనకేమి ప్రయోజనము ఉండదండి. నేను ఇప్పుడు గర్వంగానే చెప్తున్నాను. నేను చాలా భయంకరమైన ఈ ప్రపంచంలో నా అంత తాగుబోతులేడు, తిరిగిపోతులేడు. అప్పుడు క్రిస్మస్ లో అప్పుడు ఏమంటాయండి? ఏ విధంగా మేము తిరుగు తాగు సుఖించు. మరి ఇప్పుడు నా హృదయంలో ఏమన్నాండి? ఇప్పుడు ఏమన్నాండి? నిజమైన క్రిస్మస్. నేను ఎప్పుడైతే ఈ యొక్క గ్రంథాన్ని పట్టుకున్నానో, యేసుప్రభుకి ఎప్పుడైతే నా హృదయాన్ని అర్పించానో ఆ రోజు నుంచి నిజమైన క్రిస్మస్ నేను నా హృదయంలో చేర్చుకుంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన పాపాలు ఊపులు నమ్ముతున్నాండి. ఎక్కడున్నామండి? ఎక్కడున్నా మనం? పాపాల ఊపిలో పడేయున్న నీవు. చదవండి. పాపాల ఊపిలో పడేయున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊపిలో పడేయున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు తోడుగా, ఏ తోడు లేని నాకు తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. దేవుని స్తోత్రం. మన పాపాలను విడిచిపెట్టి ఈ రోజు నుంచైనా సదాకాలము మన తోడు ఉండాలన్న యేసయ్య తోడు మనం నడుచుకుందాం. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. 14 చదవండి. నా నామమున మీరు నన్నే అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక
నివసించును, మీరు ఉండును. దేవునికి స్తోత్రం. చూడండి, మనం అంటాడు, నా నామమును మీరు నన్ను అడిగిన నేను చేతులంటే మన దేవుడు. మనం అడుగుతున్నావా? మనం అడగాలి. ఈ రోజు నుంచి ఏది అడిగినా నేను చేస్తానని వింటున్నాను. దేవుడు మనకు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఏది అడిగినా దేవుడు అంటున్నాడండి, నా నామమున, దేవుని నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మనం అడగాలి. దేవుని అడగకుండా ఏ అమ్మాయినా కూడా పెట్టదండి, పెట్టదు. మనం అడగాలి, దేవుని మనం అడగాలి. దేవుని బిడ్డలారా, చూడండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. 18:29 చదవండి అమ్మకులు. చదవండి. నీ సహాయం వలన నేను సైన్యమును జయించును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మూలము, తన శరణు జోచిన వారందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గం నడిపించేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు, దేవుని నామము బలమైన దుర్గము. దావీదు ఏమన్నాడండి? దేవుని నామము బలమైన దుర్గము అంటే ఆయన అంటూ ఉన్నాడు, ఆయన నామము ఏంటి? బలమైన దుర్గము. మరి దావీదు గారు కూడా, దావీదు గారు ఇలా మరి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నీ సహాయం వలన నేను సైన్యమును జయించును. ఏం జయించాడు? సైన్యాన్ని ఎవరు జయించారు? దావీదు గారు. ఎవరి బలాన్ని ఎవరి వల్ల? బలం వల్ల, దేవుని బలము వల్ల. ఫిలిష్తీయుడు 6 అడుగులు ఉండే అక్కడ సైన్యాన్ని ఎదిరించడానికి ప్రపంచంలో ఎవరో లేరు. దావీదు గారు చాలా చిన్నవాడు, పొట్టివాడు. ఆయన ఎదిరించాలంటే అందరూ గడగడలు ఆడిపోతున్నారు, భయపడిపోతూ ఉన్నారు. దావీదు గారు భయపడ్డాడండి. ఆయన ఎవరి మీద ఆడుకొని ఉన్నాడు? దేవుని మీద ఆడుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో దేవుని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా ఏదైనా పని వచ్చినప్పుడు మనం దేవుని మీద ఆధారపడి వెళ్ళాలండి. ఎవరి మీద ఆధారపడి వెళ్ళాలండి? దేవుని మీద ఆధారపడి వెళ్తే తప్పకుండా ఆ యొక్క దేవుడు మనకి జయాన్ని అనుగ్రహిస్తాడు కదండి. సారా 90 సంవత్సరాల వయసు ఎవరి మీద ఆధారపడింది? చూడండి, అపోస్తలుల కార్యములు హెబ్రీ రాసిన పత్రిక 11:11 చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11. విశ్వాసమును బట్టి సారయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని కనుక తాను వయసు గతించినదై గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత ఆ మృతుడైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను, సముద్ర తీరమందు లెక్కింప సైక్యము కాని ఇసుక రేణి వలెను సంతానం కలిగను. దేవునికి స్తోత్రం. ఎవరి మీద ఆడబడ్డదని? విశ్వాసమును బట్టి సారై వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవుడు ఎవరైతే మనకి నమ్మదగిన వాడు కాబట్టి 99 సంవత్సరంలో దేవుడు సారాకు కుమారుని దయచేసాడు. దేవుడికి స్తోత్రం. ఆమెకున్న దేవుని మీద ఉన్న విశ్వాసం. దేవుడి మీద సారాకి విశ్వాసం. దావీదు గారికి ఏముంది? విశ్వాసం. యుద్ధానికి వెళ్ళడానికి, దేవుని మీద యుద్ధానికి వెళ్ళడానికి ఆయనకి దేవుని మీద విశ్వాసం కలిగి యుద్ధంలో జయించాడు. ఇక్కడ సారాకి విశ్వాసం ఉంది. నా దేవుడు నమ్మదగిన వాడు. విశ్వాసాన్ని బట్టి సారేంటి 99 సంవత్సరాలు ఒక కుమారుని కనుక్కున్నారు. దేవునికి స్తోత్రం. మరి నీకు నాకు విశ్వాసం ఉందా?
నీకు నాకేం కావాలండి? విశ్వాసం ఉన్నది దేవుని, ఏదైనా దేవుడు అంటున్నా ఉన్నాడు. ఏదైనా కూడా దేవుడు మనకి చేయగలిగే సమర్థుడు. ప్రియ దేవుని గారా, ఎందుకంటే దేవుడు మనకు వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇది పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మనం శక్తి పొందుకుంటామంట. ఏ పొందుకుంటాం? మనం శక్తి పొందుకుంటాం. ప్రియ దేవుని గారా, చూడండి అపోస్తలుల కార్యములు, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు నేను యెరూషలేములో భూదిగంతముల వరకును వారితో చెప్పాను. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకున్నట్టయితే ప్రియ దేవుని గారా, ఇక్కడ మనకి ఏం కనబడుతూ ఉన్నది? ఇక్కడ ఈ చదువుకున్న వాక్యము ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. చూడండి, మరి చదువు మరి చదువు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందు అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పును. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు మనకు వాగ్దానాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా శక్తి మనం పొందుకుంటాం. ఎందుకంటే దాని ద్వారా మన సాక్షాత్మైన జీవితం కదండి. చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న అమ్మాయికి పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే పేతురు గారు భయపడిపోయారు. ఎవరు భయపడిపోయారండి? పేతురు గారు భయపడిపోయారు. ఒక చిన్న అమ్మాయికి ఆయన భయపడిన పేతురు చూడండి, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుని ఆలయంలో నీటిలో పడాయి. అక్కడ ప్రసంగం చేసినప్పుడు వేల ప్రజలను రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే శక్తి చేతనైన బలము చేతనైన కాక దేవుని చేతనే మనకు జరుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా కదండి. చూడండి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇతర విగ్రహము ఆత్మని ఇచ్చాడు. కానీ పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు దేవుడు మనకి. ఏమి ఇయ్యలేదండి? పిరికితనము గల ఆత్మ దేవుడు మనకి ఇయ్యలేదు. శక్తి పొందుకోవడానికి దేవుడు గొప్ప మనకి ఇచ్చాడు. ఎందుకంటే కేవలం ఇక్కడ మనకు చూపుతున్నారు. మన ఏంటంటే దేవుడి పై నుండి వచ్చే శక్తిని మనం పొందుకోవాలి మనం. ఎందుకంటే మరి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రభు, మన ప్రభు కావాలి కాబట్టి ఆయన మన ద్వారా గొప్ప కార్యాలు చేయించుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఎవరికి కావాలండి? దేవునికి కావాలి. ఈ రోజుల్లో మనం దేవునికి కావాలని దేవుడు మనకు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం దేవుని బలమును పొందుకోవాలి. మనం ఎవరు బలం పొందుకోవాలండి? దేవుని బలము పొందుకోవాలి. దావీదు గారు నోట నుండి వస్తూ ఉన్నది. చూడండి, దావీదు గారు అన్నాడు, దావీదు నోట నుండి ఆయన జయ గీతాలు మనకి వినిపిస్తూ ఉన్నాయి. దేవుడు మనము బలమును ఆ ఆశ్రమనై ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? దేవుడు మనకి బలమును ఆశ్రమనై ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. కీర్తన గ్రంథము 46. దేవుడు మనకు ఆశ్రమ దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలము ఆయన నమ్మదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందునను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించును, చిచ్చుచు నువ్వుని కట్టినను. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ పొంగునకు పర్వతములు కదిలను, మనము భయపడము. ఎందుకు భయపడము? దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు కాబట్టి మనం భయపడే అవసరం లేదు. ఎన్ని సముద్రాలు, ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా కూడా మనం భయపడ అక్కర్లేదని దినాన్ని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని నామం అంట
మనకి ఎలా ఉందండి? మనకి ఆశ్రయంతో బలముగా మనకి ఇక్కడ ఉన్నది అదే పెట్టారా. ఎందుకంటే మరి దేవుని మీద ఆధారపడి మనం నడుచుకోవాలండి. ఎవరి మీద ఆధారపడి నడుచుకోవాలండి? దేవుని మీద మనం ఆధారపడి మనం నడుచుకోవాలి. చూడండి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. చూడండి. నీ దేవుడు యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించింది. చాలండి. ఇక్కడేం చెప్పి నీ దేవుని యెహోవా ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? మన మధ్యన ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. నీ దేవుని యెహోవా నేను మీ మధ్యన ఉన్నాను. ఇప్పుడు ఉన్నాడు మన మధ్యన. ఆయన ఎవరంట? శక్తిమంతుడు. ఆయన ఎవరు? మిమ్మును దేవునికి స్తోత్రం. ఈ డిసెంబర్ నెల అంతా మన మధ్యన ఉన్నాడు. మనల్ని ఈ డిసెంబర్ నెల వరకు మనల్ని ఏం చేశాడు? ఆయన కాపాడాడు. రాజమ్మ గారు చూసారంటే 2 సంవత్సరాల క్రితం మర్చిపోవాలి మనం. చూసారు మన మధ్యన కూర్చోబెట్టాడు. దేవుడు ఏం చేశాడు? ఆవిడ మధ్యన ఉన్నాడు, ఆవిడని రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఆవిడ చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఏంటంటే చనిపోయిన వారిని దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడి మీద ఆధారపడి ఉండాలండి మనం. దేవుడు మన పూర్ణ నీటితో మన హృదయంతో ఆయనను మనం ఎప్పుడు కూడా నమ్ముకోవాలి. ఆయన మీద ఆధారపడి ఉండాలి. లేకపోతే 99 సంవత్సరాలు స్త్రీకి గర్భం రావడం ఏంటండి? ఎంత ఆశ్చర్యకరం అండి. అందుకున్న ఏంటది? సారాకున్న విశ్వాసము. దావీదు గారికున్న విశ్వాసాన్ని యుద్ధంలో గొలియాతుని జయించగలిగాడు. నీకు నాకు అటువంటి విశ్వాసం ఉంటే దేనినైనా మనం జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం. మనకు విశ్వాసం కావాలంటే దేనినైనా మనం ఏం చేయగలుగుతాం? జయించగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మరి దేవుడి దినాన్ని మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
అందరు కూర్చోండి. ఇక్కడ వివాహ ప్రకటన చదువుతూ ఉన్నాను. జాతకంగానండి వివాహ ప్రకటన. ఇది 2వ ప్రకటన. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాలంక గ్రామ కాపురస్తులు సోపెను భాస్కర్ రావు శ్రీమతి మరియమ్మ గారి కుమారుడు రాజబాబును పోడూరు మండలం కవిటం తాలూకా గ్రామ కాపురస్తులు నావార్పు రాఘవులు శ్రీమతి సత్యవతి కుమార్తె శ్రీశ్వ గ్లోరీ కనక మహాలక్ష్మికి 2000 డిసెంబర్ 27వ తారీఖున శనివారము ఉదయము 10:30 వరుడు స్వగృహమునందు కనకేలంక పాస్టర్ రెవరెండ్ సిహెచ్ జాన్ బాబు గారిచే వివాహము జరుపుటకు పెద్దలచే నిర్ణయింపబడిన కావున మీరు అవైలబుల్ యథావిధిగా జతపరచకూడదని న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్నాయనలా లిఖితపూర్వకంగా తగిన సాక్ష్యాధారాలతో వివాహ తేదీలోపునే తెలియపరచవాలని ఇందు మూలంగా కోరుచున్నాం. ఇది 2వ ప్రకటన అండి. ఆ 3వ ప్రకటన వివాహంలో మరి చదవడం జరుగుతుంది. మరి మొట్టమొదటిగా వాళ్ళు పాటలు పట్టుకొస్తారు. నాకు పాట ఇచ్చి మరి సంఘం అంతా అసైన్మెంట్ చేయమని మరి శ్రీ గారు చెప్పారు. కాబట్టి ఈ యొక్క మీరు గుర్తుపెట్టుకొని ఈ వివాహము శనివారము మరి 10-11 గంటలు అందరూ కూడా మన సంఘం అంతా, అంటే నేను మామూలుగా చదువు చెప్తున్నాను, ఆ బిడ్డలు మరి పాటలు పట్టుకొస్తారు. మరి సంఘం అంతా రావాలని మరి ఆ బిడ్డలు కోరారు. కాబట్టి ఎవరు ఎటువంటి పనులు పెట్టుకోకుండా అందరూ కూడా ఆ వివాహాన్ని హాజరవ్వాలని నేను మనం చేసుకుంటూ ఉన్నాను. రెండవది ఏంటంటే రేపు బుధవారం 10 గంటలకు ఆ యొక్క పెండ్లు కుమారుని మరి సిద్ధపరచడం జరుగుతుంది. కాబట్టి బుధవారము 24వ తారీఖు అంటే 10 గంటలకే మరి పెండ్లు కుమారుని ఆ గృహం దగ్గర పెండ్లు కుమారునిగా సిద్ధపరచడం మరి జరుగుతుంది. కాబట్టి మరి సంఘాన్ని అంతటిని మరి కోరారు. కాబట్టి దయచేసి అందరూ మరి రావడానికి ప్రయత్నించండి. అందరూ రావాలని మరి నేను మనం చేసుకుంటూ ఉన్నాను. ఈ విషయం కోసం మరి ప్రార్థన చేయండి. అన్నీ ఎలా ఉన్నా కానీ నేను ఒక్కో మాట చెప్తూ ఉన్నాను. మన సంఘంలో అవి వేసుకుని ఇవి వేసుకుని పండగ చేసే కంటే అంత ఐక్యమత్యంగా కలిసి ఉండాలని నేను మనం చేసుకుంటూ ఉన్నాను. ఎలా ఉండాలని మనం ఎవరికి ఏ భేదమో ఉండకూడదండి. వాళ్ళకి ఇది చేస్తారు, ఇది చేస్తారు, వాళ్ళు అదొకటి చేస్తున్నారు, అటువంటి ఎవ్వరికి కూడా ఉండకూడదు. మనం ఎంతసేపు మన సంఘాన్ని మన మందిరాన్ని ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే గొడవ చేయాల. ఎవరన్నా గొడవ చేయాలండి? దేవునికి స్తోత్రం. అభివృద్ధి పరచాలండి. ఇప్పుడు పెద్దలు, యవనస్తులు, స్త్రీల సమాజము ఇప్పుడు వరకు మనం ఎలా ఉన్నామో మనకు చనిపోయే వరకు కూడా ఈ బేతేలు మందిరంలో అదే రీతిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాస్టర్ గారు చనిపోయింది, నేను నడుపుతూ ఉన్నాను, నేను చనిపోతాను. తర్వాత తరతరాలు అలా నడవాలి. మీరు కూడా నడిపించుకోవాలి. మీరు దగ్గరుండి పెడతారు. అదేం పెట్టారు మీ అందరికీ నేను ఈ డిసెంబర్ నెలలో చెప్పే మాట, అందరము కలిసి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మీరంట. ఆవిడేం అలా పెట్టుకుని మా బిడ్డ ఎలా పెట్టుకున్నా అలా చేస్తున్నారు, ఈడే చేస్తున్నారు. దయచేసి అటువంటి భేదాలు మన మధ్య ఇప్పుడే ఎప్పుడూ కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు. అందరం కూడా ప్రార్థించండి. అన్ని విషయాలు క్రిస్మస్ అలాగే జాన్వరి అన్ని వివాహాలు అన్ని చక్కగా జరగడానికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది మాత్రం మర్చిపోవద్దండి కదండి. మన కొన్ని ఇన్సిడెంట్స్ అన్నీ చేస్తారంట. ఇక్కడ కొన్ని ఉన్నాయి. అచ్చక్కల్ మేరీ గారు మరి కోడు తీసుకొచ్చి మరి చిన్నపిల్లలు వచ్చారు కదండి, మరి తీసుకొచ్చారండి. మరి ఆ కుటుంబం కోసం కుమారు కోసం మనం ప్రార్థన చేద్దాం. సరళ రమణ గారు కుమారుడు చిన్న వయసు 3 సంవత్సరాలు మన మందిరంలో మన పుట్టినరోజు చేశాం. మరి బట్టికి కాలు 2 ముక్కలు అయిపోయిందని ఆ మామగారు చెప్తుంటే నిజంగా ఈ పండుగ దినాలు చాలా బాగా కదండి. సంపి పిల్లలు అండి. మరి తొందరలో ఆ కాలు మొత్తం తగ్గి మరి ఒక దేవుడు మళ్ళీ యథావిధిగా బిడ్డని మరి చెయ్యాలని మందు ద్వారాగా అన్ని ద్వారాగా ప్రాంతం ద్వారాగా ఆ బిడ్డని ఆ గాయం నుంచి మరి తప్పించాలని మనం ప్రార్థన చేద్దాం. ఆ భగవాను పెళ్లి కుమారుని మర్చిపోకండి.
మరి సంఘం అందరూ రావాలని మరి బిడ్డలు కోరారు కాబట్టి మరి అందరూ రావాలి. ఆ బిడ్డని మనం ఆశీర్వదించాలి. దేవునికి స్తోత్రం. మరి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక. ఇవన్నీ చాలామంది ఇచ్చారండి. ఎవరైనా రైస్ కట్టలు చాలామంది ఇస్తానన్నారు. రేపు సాయంత్రానికే ఇచ్చేవాళ్ళు ఈ మందిరము రేపు ఇక్కడ మేమందరూ ఇక్కడ ఉంటాం. ఇచ్చేవాళ్ళు అయితే సాయంత్రానికి అన్నీ కూడా మరొచ్చేది. అన్ని డబ్బులు ఇచ్చిన పేర్లు ఈ కాయగూరలు అన్ని పేర్లు కూడా మనం ఒక లిస్టు రాసుకొని మనము ఆ రోజు చదవడానికి ప్రయత్నం చేద్దాం. అట్టే లేకపోతే మన ఆధారం మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దారండి. అలాగే అన్ని విషయాలు కూడా మనం మర్చిపోవద్దండి. అన్నీ కూడా మరి చక్కగా అందరూ యవనస్తులు మరి ముఖ్యంగానే చెప్తున్నాను, అందరూ కలిసి వాళ్ళని చేస్తున్నారు ఎవరనుకో అందరికీ వచ్చి మన దేవుణ్ణి గణపడతాం. యేసు ప్రభుని ఆ యొక్క ఆ జ్ఞానులు గెలవలో ఎలా కనపరిచారండి? దేవుడు కనపరిచారు బంగారం సామరాన్ని. అలాగే మనందరం కూడా మనకి దేవుడు ఇచ్చిన పాత్రతో మనం దేవుని కనపడతాం. దేవునికి స్తోత్రం. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. క్రిస్మస్లో ఉన్నాయండి 25వ తారీఖు ఆ చిల్లూరుపేటలో రాత్రి జరుగుతుంది. మరి దయచేసి అందరూ మరి వెళ్ళాలని ప్రేమపూర్వకం ఆహ్వానిస్తూ ఉన్నాం. 28వ తారీఖు ముస్కూడు వారి మ్యూజియం చర్చి, అది 28వ తారీఖు నుండి అది కూడా వెళ్ళాలని అందరికీ ఆశిస్తూ ఉన్నాం. మరి మన ఎమ్మెల్యే గారు నిమ్మల రామానాయుడు గారు ఆ క్రిస్మస్ 27వ తారీఖు మరి పాలకొల్లులో చాలా అద్భుతంగా ఇప్పుడు జరుగుతుంది. మంచి మంచి సింగర్స్ పెద్ద పాటలు తీసుకొచ్చి ఆయన ఎంతో గొప్ప ఘనంగా ఆ యొక్క క్రిస్మస్ని జరిగిస్తూ ఉన్నారు. మరి దాని కూడా వెళ్ళి బిడ్డలుంటే వెళ్ళాలని మనం చేసుకుంటున్నాం. ఆమె ప్రియమైన బిడ్డలారా, దయచేసి మా జాతీయ మనం చేస్తూ ఉన్నాము. 38వ వార్షిక బేతెల్ మొదలవారు నిర్వహించి గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన మంగళవారం ఉదయం మరి పాంప్లెట్లో మరి టైం 11 గంటలకు వేస్తాం. మరి చెప్పవలసిన మాట ఏంటంటే భోజనాలు చేసి మరి పెండాలలో కూర్చోవాలి. ప్రతి ఒక్కరికి మనం చేస్తూ ఉన్నాం. మీ కొరకు భోజనాలు సిద్ధపరుస్తారు. మరి భోజనం చేసిన వెంటనే దయచేసి ఎక్కడికి కూడా బంధువులు చాలామంది వస్తారు కాబట్టి సమంతా కూడా మరి పెండాలకు రావాలి. ఎవరు కూడా మరి వాక్యం చెప్పినప్పుడు కానీ మధ్యలో మరి భోజనంకి వెళ్ళవద్దు అండి. ఎందుకంటే చాలా ఆనందం కలుగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి సేవలు వచ్చినప్పుడు జనం కూడా ఉండలేదు సభలో. దయచేసి మరి మనమే గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా మరి భోజనాలు చేసి మీరు త్వరగా మరి సభలో కూర్చోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. రెండవది మరి ఎప్పుడు కూడా క్రమక్రమంగా జరుగుతుంది అక్కడ ఆరాధన, మరి వాక్య పఠనాలు, అలాగే పాటలు మరి ముఖ్యంగా తెలియజేస్తున్నాను. మరి లైవ్ కార్యక్రమం మరి పెట్టడం జరిగింది. గల్ఫ్ దేశంలో ఉన్న మన ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. అందరూ కూడా లైవ్ ఉందని ఇప్పుడు కూడా వారి వరకు మనం లైవ్ పెడుతున్నాం. అనేక దేశాల్లో మన బిడ్డలను సంగ్రహిస్తూ ఉన్నారు. మరి వారు చూడటానికి వారి కోసం మన లైవ్ కూడా మేము ఏర్పాటు చేసాం కాబట్టి మరి గంటకి ఎంత ఖర్చు అవుతుంది? 4 గంటల సమయం ఉంటుంది. కాబట్టి పాటలు పాడేవారు నేను దయచేసి మరి ఒకసారి తెలియజేస్తున్నాను. మరి మీరు సిద్ధపడుతున్నారు గ్రూప్స్ పాటలు లైవ్ మొదలైన వెంటనే మరి పాటలకి మీరు త్వరగా వచ్చి పాట పాడి మరి అనేక మందికి ఆ రోజు సమయాన్ని ఇవ్వాలి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు. ఆ రోజు మాకేవ్వలేదని మరి గ్రూప్ వైజ్గా మేము ముందుగానే చెప్పాము. మరి పాటలు సిద్ధపరచమని, అలాగే సర్టిఫికెట్ గారు కూడా వైద్యులు నేర్పించే పిల్లలకి మరి దేవుని చిత్తమైతే అది కూడా ఆ రోజు ఏర్పాటు చేస్తాం. మరి ముఖ్యంగా మరి గత వారం కూడా చెప్పాను, లైవ్లో ప్రతి సంవత్సరం కూడా స్పాన్సర్స్ లిస్ట్ నేను చెబుతూ ఉన్నాను. ఎంతమంది అయితే ప్రభుత్వ స్పాన్సర్లు ఇచ్చారో అన్ని పేర్లు కూడా నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే పిల్లల మరి దైవాన్ని గారికి ఇచ్చిన కానుకలు, ప్రత్యేకమైన కానుకలు అవి క్రిస్మస్ వరకు ఉపయోగపడతాయి కాబట్టి అవి కూడా నేను అక్కడ చదువుతాను. దయచేసి మరి దేవునికి ఇంకా ఏ మిగులు ఉన్నావో మరి అది మనకు తెలుసు. భారం అంతా కూడా మరి దేవుడి సమస్యను కూడా దేవునికి తెలుసు కాబట్టి ఏ భారం మరి మన మీద లేకుండా ప్రభు తన చిత్తాన్ని అనుగ్రహించి చక్కగా జరగడానికి నేను మరి ప్రార్థన చేయండి. ప్రతిదీ కూడా మరి
సంవత్సరం ముందుకు వచ్చారు. దేవుడు ఇంకా రేపు సమయం ఉంది కాబట్టి మరి ఇంకా మిగిలి ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. మరి ప్రభు చిత్తం అయితే అవి కూడా కూర్చోాలి, ప్రార్థించండి. మరొకటి నేను తెలియజేస్తాను ఏంటంటే ప్రియులారా, కనకలక గ్రామంలో మన సంఘంలో మరి క్రిస్మస్లో వడ్డించినట్టు యూత్ ఎక్కడ కూడా సమృద్ధిగా ఎక్కడ కూడా మరి భోజనాలు లెక్క పెడతారు. ఎంతమంది వచ్చారు మీకు చెప్పామా లేదా అని కొన్ని సంఘాలు చూస్తారు. కానీ మన సంఘంలో ఉన్నది మంచి కాన్సెప్ట్ ఏంటంటే ఎంతమంది వచ్చినా భోజనాలు పెడుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పారు ఒకసారి గట్టిగా. ఎంతమంది బయట వాళ్ళు వచ్చినా మరి మొహాలు చూసి వారు ఎప్పుడు పెట్టరు. కానీ నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే మరి మనకి ఏదైనా ఉంటే వారు చదువుతారు. దయచేసి ఆకర్షపరచవద్దు వాళ్ళని, యూత్ వారిని, పెద్దల్ని కూడా. మరి వారు ఆడేలా చేస్తాడు, ఆ పెద్దలకి బయట నుంచి అలా మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళని వారు బాధపడుతున్నారు. కాబట్టి ఎవరు కూడా వారిని నిందించవద్దు. మీరు కూడా మీకు ఇష్టమైతే మీరు కూడా పెద్దలు చేయడం రోజు సంఘంలో బాధ్యతగా పరిచర్యగా గ్లాసులు తీయటమా లేకపోతే గ్లాసులు వేయటమా మీ వంతు సహకారం కూడా మీరు చేయొచ్చు, తప్పులేదు. ఇది మన సంఘం, మన కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే మన సంవత్సరం వరకు కూడా మనకు అవకాశం రాదు ఇది. మరి ఎవరు పని వారు చేయొచ్చు, మరి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు పెద్దలు చేస్తున్నారని చాలా మంది అంటూ ఉన్నారు. దయచేసి ఆ మాటలు ఇంక వినిపించకూడదు, ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి మరి మేము కూడా ఎప్పుడు కూడా వారి వంటల విషయంలో వారికి పెట్టండి, వీరికి పెట్టండి ఎప్పుడు వారు మేము చెప్పాం. చక్కగా వారు చేస్తున్నారు. దేవుడు మంచి ఆరోగ్యం యూత్ వారికి పెద్దలకు దేవుడు దయచేయాలని మనం ప్రార్థన చేద్దాం. సంఘ కార్యక్రమాల్లో అనేకమైన కార్యక్రమాలు ఆ రోజు జరుగుతాయి. పెద్దలు దయచేసి మరి అక్కడి నుంచి వచ్చేవారు ఎవరైనా వచ్చిన సేవకుల్ని మరి రిసీవ్ చేసుకోవడానికి, వచ్చిన జనాల్ని రిసీవ్ చేసుకోవడానికి మరి యూత్ వారి పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి, అలాగే మరి పెద్దలు ఉన్నారు, తిరుగుతులు గారు, పెద్దలు ఇలాంటి వారు దయచేసి మీ వంతు సహకారాన్ని పెద్దల్ని అలాగే ప్రజలందరినీ కూడా భోజనం చేశారా లేదా సభలో కూర్చోబెట్టే బాధ్యత మరి మన పెద్దలు మరి దయచేసి అది మీరు గమనించాలి. అలాగే మీరు జరగవలసిన ఆ కార్యక్రమం వరకు ఉదయం మరి సింగర్ వస్తారు కాబట్టి పాటలు పాడిన వెంటనే మన సంఘస్థులకు అందరికీ మరి సమయం ఇవ్వబడుతుంది. దయచేసి త్వరగా మీరు భోజనాలు చేసి పెండలకు రావాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. మరి యూత్ చక్కగా ఈరోజు కాంప్లెక్స్ పంచిపెట్టారు. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయవలసి ఉన్నాయి కాబట్టి అవి కూడా జరుగుతున్నాయి. మరి దేవుడు మరి అనేక మందికి మీకు తెలియజేస్తుంది ఏంటంటే ప్రియులారా, ఎవరికి కూడా పాస్టర్ గారు చెప్పలేదు, సన్నీ చెప్పలేదు కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని అనొద్దు. అందరూ కూడా మన సంఘంలో పుట్టింటి వారు, ఆడపడుచులు, అలాగే మన మీ మరి ఇంట్లో అల్లుళ్ళు, కూతుర్లు, బంధువులు ఎంతమంది అయితే ఉన్నారు, దయచేసి ప్రతి ఒక్కరికి కూడా పేరు చెప్పిన మేము ఒకవేళ ఎవరైనా మర్చిపోయినా మరి ఎక్కడికి వెళ్ళి మేము కొన్ని చోట్లకి వెళ్ళి కాంప్లెక్స్ కూడా మర్చిపోయామనుకోండి, దయచేసి మమ్మల్ని నిందించవద్దు. ఎందుకంటే సంఘం మరి ఇది మనది అని మీరందరికీ కూడా మీ బంధువులకు తెలియజేయండి. అనేక మందికి ఫోన్ చేయండి, ఇది మన సంఘము. మరి అనేక మంది ఆడబిడ్డలు ఇక్కడ నుంచి అథారిటీలకు వెళ్ళారు. దయచేసి మీ బాధ్యత, మన బాధ్యతగా మీరందరికీ ఫోన్ చేసి అమ్మ మన సంఘంలో మరి క్రిస్మస్ జరుగుతుందని అందరి కుటుంబాలకి తెలియజేయండి. ఈ మాట మాత్రం దయచేసి ఎవ్వరు కూడా మర్చిపోవద్దండి. నేను మరి మీకు తెలియజేస్తున్నాను. అనేక మంది మన ఇంటి కరెక్ట్ వాళ్ళు, ఇంటి బంధువులు, ఆడపడుచులు అనేక మంది ఉన్నారు బంధువులు. దయచేసి ఎవరు బంధువులు వారు దయచేసి ఫోన్లు చేయండి. ఎందుకంటే తప్పులేదు, మనది. మేము చెప్పకపోయినా ఇప్పుడు మా ఇంట్లో పెళ్ళి, మా ఇంట్లో ఫంక్షన్ అనుకోండి మేము చెప్తాం. కానీ మన సంఘము క్రిస్మస్ కాబట్టి మనకందరికీ కూడా మరి సంబంధం బాధ్యత ఉంది కాబట్టి మీరందరికీ కూడా ఫోన్ చేసి తెలియజేయండి. ఒకవేళ మేము చాలా కొన్ని మర్చిపోయామేమో, దూర ప్రాంతాలు వెళ్ళలేకపోయామేమో, మీరు ఫోన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ క్రిస్మస్ కార్యక్రమాలు దేవుడు మహిమాత్మ చక్కగా వాతావరణాన్ని దేవుడు అనుకూలపరిచి చక్కగా జరగడానికి ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నాను. దేవుడు ఈ మనవాన్ని కూడా మన నికటలో ఆలకించునుగాక. అందరూ లేచినట్టయితే ఆమె ప్రార్థన ఆశీర్వాదం తీసుకుని వెళ్దామండి. అందరూ లేచి నిలబడండి. అందరూ స్టీవెన్ గారు ప్రార్థనతో కార్యక్రమం మనం ముగించుకుందామండి. స్టీవెన్ గారు ప్రార్థన. చేసుకున్నామండి. మహానగర సభాధికారి మీకైనా ప్రేమగా ఆరాధిస్తున్న సోదరులు తెలుసుకున్నాను తండ్రి. గడిచిన వారం కాపాడి మీ సజ్జలకు భద్రపరిచినందుకు దేవత దేవునికి
వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అలాగే ప్రభు వారంలో ప్రవేశపెట్టిన ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి అవసరాన్ని, అలాగే దైవ జనాలను కూడా ఎంతగానో ఆసుపత్రిపోసినందుకు దేవాది దేవునికి వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే సంఘ బిడ్డలు, అనేకమైన బిడ్డలు రాకపోయి ఉన్నారు తండ్రి. ఏ బిడ్డ అయితే అక్కడ మానేసిన కృపా బిడ్డలు మీరు సత్పరచమని ఆశీర్వదించండి తండ్రి. అలాగే సంఘంలో ప్రతి ఒక్క